Hi, welcome to Quality Talk. This is Tejashvi and ee roju nenu meeto discuss cheyaboye topic anatomical planes and directions. ఇలా రోజు మీ ముందుకు ఒక టాపిక్ తీసుకొచ్చి నేను డిస్కస్ చేయాలి అంటే మరి మీరు కూడా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి కదా. సో మీరు మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని టాపిక్స్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. మరి ఈరోజు చెప్పబోయే టాపిక్ anatomical planes and directions. సో anatomical planes and directionsకి వచ్చేటప్పటికి అవర్ హ్యూమన్ బాడీ హ్యాస్ 3 planes అండి. నార్మల్గా బాడీ పోస్చర్ కనుక చూస్తే స్టాండర్డ్ బాడీ పోస్చర్ అనమాట. మన ఫేస్ అప్ ఫ్రంట్లో ఉండాలి, పామ్స్ స్ట్రైట్గా ఉండాలి, లెగ్స్ అన్నవి ప్యారలల్గా ఉండాలి. ఇలా ఉంటే మనం స్టాండర్డ్ బాడీ డైరెక్షన్స్ అంటాం. ఎలా అంటే ఫేస్ అప్ స్ట్రైట్, హ్యాండ్స్ పామ్ ఫేసింగ్ టువర్డ్స్ ఫ్రంట్ అండ్ లెగ్స్ ఆర్ ప్యారలల్. ఇది కామన్ బాడీ పోస్చర్. మరి దీన్ని బేస్ చేసుకొని anatomical ప్లేన్స్ చెప్పాలి అంటే ఎస్, బాడీ ఈస్ డివైడింగ్ ఫ్రంట్కి బ్యాక్కి కరెక్ట్గా మిడిల్లోకి బాడీ డివైడ్ చేయాలి అంటే కనుక దాన్ని మనం ఫ్రంటల్ ఆర్ కోరోనల్ ప్లేన్ అంటాం. అంటే కంప్లీట్ హ్యూమన్ బాడీ ఇట్లా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కంప్లీట్గా మిడిల్లోకి డివైడ్ చేసేదాన్ని ఫ్రంటల్ ప్లేన్ అంటాం. అదే ఇంకొక ప్లేన్ ట్రాన్స్వర్సల్ ప్లేన్. దాన్ని మీరు ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే ట్రాన్స్వర్సల్. సో అప్పర్ బాడీ పార్ట్ని కింద బాడీ పార్ట్ని రెండింటిని ఎగ్జాక్ట్ మిడిల్లోకి డివైడ్ చేసేదాన్ని ట్రాన్స్వర్సల్ ప్లేన్ అంటాం. అండ్ కమింగ్ టు లాటరల్ సైడ్, రైట్ సైడ్ని లెఫ్ట్ సైడ్ని కరెక్ట్గా మిడిల్లోకి ఇలా డివైడ్ చేసేదాన్ని సాగిటల్ ప్లేన్ అంటాం. సాగిటల్ ఈజ్ లైక్ దిస్, రైట్? సో సాగిటల్, లాటరల్ సైడ్ అలా గుర్తుంచుకోండి. 3 planes విచ్ ఈస్ ఫ్రంటల్ ప్లేన్, ఫ్రంట్ అండ్ బ్యాక్కి డివైడ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ట్రాన్స్వర్సల్ ప్లేన్, అప్పర్ అండ్ లోవర్ బాడీ పార్ట్ని డివైడ్ చేస్తుంది. అండ్ సాగిటల్ ప్లేన్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి బాడీని కరెక్ట్గా మిడిల్లోకి డివైడ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద డైరెక్షన్స్కి వచ్చేటప్పటికి మనకి సుపీరియర్ ఈజ్ ఆల్వేస్ అ హెడ్ ఆర్ అప్పర్ బాడీ పార్ట్స్ అంటాం. హెడ్ వైపు సూచించాలి అంటే సుపీరియర్. కమింగ్ టు ద లోవర్ బాడీ పార్ట్స్, ఎస్, ఇన్ఫీరియర్. దిస్ ఇస్ సుపీరియర్ అండ్ కమింగ్ టు దిస్ ఇన్ఫీరియర్. సైడ్స్ అని సూచించాలి అంటే మన మెడికల్ టర్మినాలజీ ప్రకారంగా ఇట్ ఈస్ లాటరల్, ఐదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్, బోత్ సైడ్స్ అని చెప్పడానికి మనం లాటరల్ అనే టర్మినాలజీ యూజ్ చేస్తాం. అండ్ ప్రాక్సిమల్ అండ్ డిస్టల్, మనం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూమర్ బోన్ లేదా ఆర్మ్ బోన్ కనుక చూసుకుంటే మనకి అవే ఫ్రమ్ ద బాడీ అంటే డిస్టల్ పార్ట్, టువర్డ్స్ ద బాడీ అంటే ప్రాక్సిమల్ పార్ట్. ప్రాక్సిమల్ అంటే అప్పర్ ఎండ్ ఆఫ్ ద బోన్, డిస్టల్ అంటే లోవర్ ఎండ్ ఆఫ్ ద బోన్ కింద చెప్పచ్చు. అంటే అవే ఫ్రమ్ ద బాడీ. ఇఫ్ ఇన్ కేస్ ఫింగర్ టిప్స్ కనుక తీసుకున్నాం, దేస్ ఆర్ అవే ఫ్రమ్ ద బాడీ అంటే డిజిటల్ పార్ట్ అంటాం. పక్కన షోల్డర్ పార్ట్, ఇది ప్రాక్సిమల్ పార్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రాక్సిమల్ అంటే టువర్డ్స్ ద బాడీ, డిజిటల్ అంటే అవే ఫ్రమ్ ద బాడీ. ఇంకొకటి ఈ ఫ్రంట్ పార్ట్ని యాంటీరియర్ పార్ట్ అంటాం, బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాడీ పోస్టీరియర్ పార్ట్ అని చెప్పేసి అంటాం. అంటే ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాడీ యాంటీరియర్, బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాడీ పోస్టీరియర్. Upward of the body superior and downside of the body inferior. Lateral side either left or right, those are lateral. So ఎగ్జాక్ట్ మిడిల్కి డివైడ్ చేసే మిడిల్కి ఉండే లైన్ని మీడియన్ ఆర్ మిడిల్ లైన్ అంటారు. అంటే ఎగ్జాక్ట్ బాడీ మిడిల్కి సూచించేదాన్ని. సో దీస్ ఆర్ ద డైరెక్షన్స్ అండ్ ప్లేన్స్ ఆఫ్ ద బాడీ అండి. ఇంకా మీకు ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. లేదా మీరు మా దగ్గర కోర్సులో జాయిన్ అయినా ఏ డౌట్స్ ఉన్నా సరే రిగార్డింగ్ దిస్ ఆల్ మెడికల్ టాపిక్స్ మేము క్లియర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద anatomical planes and directions. Thank you.